పెద్దలు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు సోదరులు నక్క ఆనందబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు వందనాదేవి గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అన్న సభాధ్యక్షులు, పత్తిపాటి శాసనసభ్యులు పూర్ల రామాంజనేయులు గారు, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి భీమినేని వందనాదేవి గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్న సహచార శాసనసభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలందరూ చెప్తా ఉన్నారు, 2019 నుంచి 24 వరకు అప్రజాస్వామిక పరిపాలనని ఎదిరించి అనేక కష్టాలు పడి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, కూటమి పార్టీల నాయకులకు కానీ అందరూ కూడా గుర్తించి గౌరవించడం జరుగుతూ ఉంది పార్టీ. అందులో భాగంగానే వందనాదేవి గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి వందనాదేవి గారు సత్తనపల్లి నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా పార్టీలోకి నాకు గుర్తుండి 2009-14 మధ్యలో ఆ రోజు అధికారంలో లేనప్పుడే ఈ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తనదైనటువంటి వాణ్ణి ప్రజా బాహుళ్యంలో వినిపిస్తూ కార్యకర్తల యొక్క కష్ట సుఖాలు ఎరిగి కార్యకర్తల కోసం కానీ పార్టీ కోసం కానీ ఇతోధికంగా శ్రమించినటువంటి వ్యక్తిగా తను గుర్తించి గౌరవించినందుకు పార్టీ అధిష్టాన వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వందనాదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.